మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఓటమి గెలుపుకు నాంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భువనగిరి నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న హరీష్, పాలకుల్లో అప్పుడే అసహనం కనిపిస్తోంది అన్నారు ఆయన. అధికారంలో ఉన్న వారికి అహంకారం ఎక్కువైందన్నారు. ఆ రోజు వెంకటరెడ్డి నల్గొండ ముంచి పులిచింతల ప్రాజెక్టును కట్టారని, ఇప్పుడు కృష్ణను కేఆర్ఎంబీకి అప్పగించారని ఆరోపించారు. శాశ్వతం కాదు, ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. అన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్తే ఏమైతుంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు. కానీ మీరు పైకేమో మేము అప్పచెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి